హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, ఏది వదిలినా కూడా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. మీరు కానీ అర్హులైతే మాత్రం అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ పర్మనెంట్ జాబ్ అనేది మీరు పొందవచ్చును. టాప్లో ఉన్నటువంటి 14 నోటిఫికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10,353 అక్షరాల మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అన్నీ కూడా కొత్త ఉద్యోగాలు. ఇప్పుడు టైం కూడా ఉంది. కొన్నిట్లో అనుభవం అడిగారు, కొన్నిట్లో ఏంటంటే అనుభవం లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగాలు కూడా ఇందులో ఉన్నాయి. అన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్. అలానే 35,000 పైన ఇక్కడ మీకు శాలరీ అనేది పొందవచ్చు. ఈజీగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకుని పర్మనెంట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. మరి పూర్తి డీటెయిల్ అనేది 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ చేసుకోండి. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి. మరి డీటెయిల్గా వచ్చినట్లయితే మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు. ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్గా వచ్చినట్లయితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ నుంచి FIC అంటారు. ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్గా మీకు ఎగ్జిక్యూటివ్గా జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 5,043 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే 6వ తేదీ మీకు ఎల్లుండి నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే 5/10/2022 వరకు అయితే లాస్ట్ డేట్ ఇస్తారు. ఎవరైతే ఇందులో అప్లై చేసుకుంటారో 34,000 పైన ఇక్కడ స్టార్టింగ్ శాలరీ మీకు ఇక్కడ వస్తుందండి. అయితే ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, డిప్లొమా వాళ్ళు కావచ్చు, గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రానికల్ మెకానికల్ అలానే మీరు కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. BSc అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. కొన్నిట్లో ఎక్స్పీరియన్స్ అడిగారు, కొన్నిట్లో ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు. ఈజీగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మాక్సిమం మనం చూసుకుంటే 28 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి. SC/ST వాళ్ళకి అప్లై చేస్తున్నట్లయితే అందులో ఏజ్ రిలాక్సెన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. అలానే SC/ST ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఫీమేల్స్కి ఎలాంటి ఫీజు అనేది కూడా లేదు. మిగిలిన వాళ్ళకి 500 ఫీజు అనేది ఇచ్చారు. ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ వెబ్ పేజ్ అలానే PDF అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను. అక్కడి నుంచి రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై అనేది చేసుకోండి. ఫస్ట్ వేకెన్సీ అయితే ఇది. అలానే సెకండ్ వేకెన్సీ మనం కానీ చూసుకున్నట్టు సెకండ్ వేకెన్సీ మీరు కానీ చూసుకుంది అంటే ITBPT నుంచి కానిస్టేబుల్ అనిమల్ ట్రాన్స్పోర్ట్ నుంచి మనకు సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. టోటల్ పోస్టులు 52 పోస్టులు ఉంటాయి. ఆల్ ఇండియన్ ఓవర్లో మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 25 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అలానే SC కానీ అలానే ఫ్రెండ్స్ ST వాళ్ళు కానీ అప్లై కానీ చేస్తున్నట్లయితే +5 years, OBC వాళ్ళు కానీ అప్లై చేస్తున్నట్లయితే +3 years అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సెన్స్ మనకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ తర్వాత 27/9 వరకు మనకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు ₹100 మాత్రమే. అది SC/ST వాళ్ళకి ఆ ఫీజు అనేది కూడా లేదు. స్టార్టింగ్ శాలరీ మీకు లెవెల్ 2లో ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. వెబ్సైట్ వెబ్ పేజ్ పూర్తి డీటెయిల్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను. అక్కడి నుంచి చెక్ చేయండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనం కానీ చూసుకుంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకు మేనేజర్ పోస్ట్ అయితే రావడం జరిగింది. టోటల్గా 113 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే గ్రాడ్యుయేట్లో మీరు 60% ఉన్నవాళ్ళు, అలానే డిగ్రీలో సివిల్ లేదా ఎలక్ట్రానికల్ కానీ మెకానికల్ కానీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు. 18 నుంచి 40 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అలానే నార్మల్గా మనం చూసుకుంటే జనరల్ పర్సన్స్కి OBC వాళ్ళకి ₹800, SC/ST వాళ్ళకి ఆ ఫీజు అనేది కూడా లేదు. 26 అంటే మనకు 26 మనకేమంటే సెప్టెంబర్ వరకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. శాలరీ కూడా 40,000 పైన ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియాలో మీకు ఉంటుంది. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఈ వెబ్సైట్ వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను. అక్కడి నుంచి రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ మనం కానీ చూసుకుంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి కూడా సూపర్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ టోటల్గా 300 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే నాయక్ GD కానీ అలానే మనకు అంటే నాయక్లో GD అంటే జనరల్ డ్యూటీస్ కోసం ఇక్కడ మీకు తీసుకుంటున్నారు. 10th క్లాస్ మీరు పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 22 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అలానే ఏజ్ రిలాక్సెన్స్ కూడా గవర్నమెంట్ రూల్ ప్రకారం SC/ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years అనేది ఏజ్ రిలాక్సెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్గా అప్లికేషన్ ఫీజు మీరు కానీ చూసుకుంటే ఇక్కడ మనకు ఎంత ఉంది, ₹250 అప్లికేషన్ ఫీజు ఇచ్చారు. ఆ తర్వాత జనరల్ పర్సన్స్కి, OBC వాళ్ళకి, EWC వారికి, మిగిలిన వారికి ఇక్కడ మనకు ఉంటుంది. మిగిలిన వారికి SC/ST వాళ్ళకి ఆ ఫీజు అనేది కూడా లేదు. 8వ తేదీ ఎల్లుండి నుంచి మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. 22 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. బేసిక్ పే మీకు 21,700 ఉంటుంది. ప్లస్ HRDA అన్ని కూడా ఇక్కడ మీకు యాడ్ అనేది అవుతుంది. ఆల్ ఇండియా జాబ్ లొకేషన్ ఉంటుంది. అప్లై అనేది మీరు ఆన్లైన్లో చేసుకోవాలి. ఈ వెబ్సైట్ వెబ్ పేజ్ అలానే మిగిలిన అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తాను. అక్కడి నుంచి రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై అనేది చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్కి అందరూ కూడా షేర్ చేయండి. అలానే జెన్యూన్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలంటే అందరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకుంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ అంటే ఒక రకంగా మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ తర్వాత ఇక్కడ మీకు జాబ్లో పర్మనెంట్ కూడా శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 400 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే డిప్లొమా ఐటీ రిలేటెడ్ వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 24 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువే ఉంది, 200 మాత్రమే ఉంది. మిగిలిన వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది కూడా లేదండి. 30 ఆగస్ట్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. 30 సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. మీకు ట్రైనింగ్లో కూడా ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియాలో ఉంటుంది. అలానే అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. అలానే వెబ్సైట్ వెబ్ పేజ్ అప్లై లింక్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఒక సర్టిఫికేట్ ఇస్తారు చూడండి. ఆ సర్టిఫికేట్ ఏంటంటే నెక్స్ట్ మీ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కడైనా అప్లై చేయాలనుకున్న వాళ్ళకి చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి అర్హులైన అభ్యర్థులందరూ కూడా కంపల్సరీగా అప్లై చేసుకోండి. లింక్ అనేది కింద ఇస్తున్నాను ఖాళీగా ఉండే బదులు. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు మరొక 102 పోస్టులు అయితే ఇక్కడ కూడా మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు. డిగ్రీ అలానే బీఈ కానీ బీటెక్ కానీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అయితే జాబ్ లొకేషన్ అంటే మీకు ట్రైనింగ్ ఉండేది కేరళలో ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా 25,000 పైన మీకు ఇక్కడ శాలరీ ఇస్తారు. 8 మనకి చూసుకుంటే సెప్టెంబర్ వరకు మాత్రమే లాస్ట్ డేట్ ఇచ్చారు. అర్హులైన అభ్యర్థులందరూ కూడా అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి. వెబ్సైట్ వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను. అక్కడి నుంచి రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకు చూసుకుంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఐబీ అంటారు. అక్కడి నుంచి కూడా మనకు డ్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా జాబ్ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. 157 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. టోటల్గా 10th క్లాస్ 12th క్లాస్ డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపీస్. అలానే SST వాళ్ళకి ఆ ఫీజు అనేది కూడా లేదు. 28 ఆగస్ట్ నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. అలానే 27 అక్టోబర్ అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. బేసిక్ పే మీకు 67,000 పైన ఉంటుంది. అలానే HRDA కలిపి అన్ని మంచి శాలరీ అనేది ఇక్కడ మీరు పొందుతారు. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియాలో ఉంటుంది. అప్లై అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి. వెబ్సైట్ వెబ్ పేజ్ అలానే మీకు ముగినటువంటి డీటెయిల్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను. అక్కడి నుంచి రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కూడా మనకి అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూపర్వైజర్ గ్రేడ్ 1కి సంబంధించి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆల్రెడీ మనకు మార్నింగ్ కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే చూడలేదో ఒకసారి చూడండి. అందులో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అప్లై అనేది చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకొని జాబ్ అనేది పొందండి. ఇక్కడైతే డిగ్రీ అడిగారు. ఆంధ్రప్రదేశ్లో అయితే డిగ్రీ అడగలేదు, 10th క్లాస్ అడుగుతున్నారు. అలానే ఆల్రెడీ అంగన్వాడీ జాబ్స్కి ఎవరైతే 10 years సర్వీస్ చేశారో వాళ్ళకైతే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఓన్లీ డిగ్రీ అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 44 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అలానే ఇక్కడ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇందులో ఏజ్ రిలాక్సన్స్ కూడా మనకు ఉన్నాయి. SST వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి వాళ్ళకి ఏజ్ రిలాక్సన్స్ కూడా ఉంటాయి. అలానే 800 అంటే 280 రూపాయలు ఇక్కడ మీకు ఫీజు ఇస్తారు. అలానే 8 ఆగస్ట్ అంటే మనకు 8 సెప్టెంబర్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. 29 సెప్టెంబర్ వరకు అయితే ఉంటుంది. 35,000 పైన ఇక్కడ మీకు బేసిక్ పే ఉంటుంది. జాబ్ లొకేషన్ తెలంగాణలో జోన్ వైజ్ ఇవ్వడం జరిగింది. సొంత గ్రామంలో మీకు ఉంటుంది. అలానే అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. వెబ్సైట్ వెబ్ పేజ్ అలానే మిగిలినటువంటి డీటెయిల్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇస్తున్నాను. ఓన్లీ ఇక్కడ అప్లై అనేది మేల్ పర్సన్స్ కాకుండా ఫీమేల్ మాత్రమే అప్లై చేసుకోవాలి. మేల్ పర్సన్స్ అప్లై చేయడానికి వీలు లేదండి. ఓకే, ఆ తర్వాత మనం చూసుకుంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి జూనియర్ అలానే సీనియర్ అసిస్టెంట్ జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీ దగ్గర 10th ఉన్నా డిప్లొమా ఉన్నా అలానే ఆటో అంటే డిప్లొమాలో మెకానికల్ ఆటోమేటికల్ అనే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. బీకామ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 30 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అప్లికేషన్ ఫీజు అనేది చూడకండి. మీరు ఇక్కడ అప్లై కానీ చేసుకున్నారంటే 1 నుంచి మీకు స్టార్ట్ కావడం జరిగింది. 30 సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. 31,000 వరకు మీకు ఇక్కడ శాలరీ ఇస్తారు. మన సౌత్ జోన్లోనే మనకు తిరుపతి కావచ్చు, ఆ తర్వాత హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్లో కూడా మీకు ఇక్కడ పోస్టింగ్ అనేది ఉంటుంది. చెన్నైలో కూడా ఉండొచ్చు. ఆ తర్వాత మనకు బెంగళూరులో కూడా ఉండొచ్చు. అర్హులైన అభ్యర్థులందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోండి. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియాలో ఉంటుంది. ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. వెబ్సైట్ వెబ్ పేజ్ మిగిలినటువంటి డీటెయిల్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను. అక్కడ నుంచి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ మనం కానీ చూసుకుంటే DRDO నుంచి కూడా మనకు 1901 పోస్ట్ అయితే ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగింది. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బీకి సంబంధించి అలానే టెక్నీషియన్ సంబంధించి ఆల్ఫా సంబంధించి 10th క్లాస్ విత్ IT వాళ్ళు, ఆ తర్వాత BSc అలాంటి డిప్లొమా ఇన్ రిలేటెడ్ ఫీల్డ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. 18 నుంచి 28 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపీసే ఇక్కడ మీకు. అలానే మాకు SST వాళ్ళకి ఆ ఫీజు అనేది కూడా లేదు. 3 సెప్టెంబర్ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. అలానే 23 సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇందులో అప్లై ఎవరైతే చేసుకుంటారో 35,400 ఏంటంటే బేసిక్ పే అలానే HRDA అన్ని కూడా కలిపి మంచి శాలరీ అనేది ఇక్కడ మీరు 39,000 పైన 40,000 మధ్యలో మీరు పొందవచ్చు. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియాలో ఉంటుంది. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఈ వెబ్సైట్ వెబ్ పేజ్ అలానే మిగిలినటువంటి డీటెయిల్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను. అక్కడ నుంచి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి కూడా మనకు డార్కెస్ట్ మ్యాన్ సూపర్వైజర్కి సంబంధించిన జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. 246 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే 10th క్లాస్ అలానే 12th క్లాస్
డిగ్రీ వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. 18 నుంచి 27 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అప్లికేషన్ ఫీజు కేవలం ₹50 మాత్రమే. 30 సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. 19,900 అంటే లెవెల్ 2లో మీకు ఇక్కడ శాలరీ ఇస్తారు. అక్రూడింగ్ ఆల్ ఇండియాలో ఎక్కడైనా మీకు పోస్టింగ్ ఉండొచ్చు. అప్లై అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి. అలానే వెబ్సైట్ వెబ్ పేజ్ మిగిలినటువంటి అప్లై లింక్ సంబంధించి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను, అక్కడి నుంచి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ మనం కానీ చూసుకుంటే బీఎస్ఎఫ్ నుంచి మరొక సూపర్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగింది. అంటే ఆపరేటర్ ఉద్యోగాలు. అలానే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 1412 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. 10th క్లాస్ 12th క్లాస్ అలానే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 25 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అలానే ₹100 మాత్రమే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. జనరల్ పర్సన్స్కి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వారికి మీకు ఇక్కడ మిగిలిన వారికి ఆ ఫీజు అనేది కూడా లేదండి. 19 సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. 25,500 అయితే మీకు ఇక్కడ బేసిక్ పే అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియాలో ఉంటుంది. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. వెబ్సైట్ వెబ్ పేజ్ మిగిలినటువంటి డీటెయిల్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను, చెక్ చేయండి. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే గెల్ నుంచి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మరొక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే మీకు వచ్చాయి. 282 పోస్టులు అయితే మీకు ఇక్కడ ఉన్నాయి. డిగ్రీ, డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. 19 నుంచి 40 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అప్లికేషన్ ఫీజు మనకు కేవలం ₹50 మాత్రమే. 15 సెప్టెంబర్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ ఇచ్చారు. శాలరీ మీరు చూసుకుంటే 60,000 నుంచి 80,000 అంటే 1,80,000 మధ్యలో ఉంటుంది. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఉండవచ్చును. అలానే అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. అలానే వెబ్సైట్ వెబ్ పేజ్ అలానే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆవిడకి ఇన్ డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను, అక్కడ నుంచి రీడ్ అవుట్ చేయండి. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నది ఐటీబీపీ నుంచి కూడా మనకు అంటే కానిస్టేబుల్లో పైనీర్కి సంబంధించి మరొక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అలానే 10th క్లాస్తో పాటు ఐటీ రిలేటెడ్ ట్రేడ్లో మీకు ఏంటంటే ఇక్కడ అప్రెంటిస్కి సంబంధించి కోర్స్ అనేది మీ దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవచ్చు. 18 నుంచి 23 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అలానే అప్లికేషన్ ఫీజు కేవలం ₹100 మాత్రమే. మిగిలినటువంటి ఎస్ఎస్టీ వాళ్ళకి ఆ ఫీజు అనేది కూడా లేదు. 17 సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అలానే బేసిక్ పే 21,700 నుంచి 69,100 మధ్యలో మీకు బేసిక్ పే ఉంటుంది. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా. మీరు అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. అలానే వెబ్సైట్ వెబ్ పేజ్ అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను, అక్కడి నుంచి రీడ్ అవుట్ చేయండి. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై అనేది చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ ఇంత కష్టపడి మీకోసం తీసుకొచ్చాం, ఒక చిన్న లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్కి ఈ వీడియో మీకు జెన్యూన్గా అనిపిస్తే షేర్ చేయండి. చాలామంది షేర్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అలానే షేర్ చేస్తూ సపోర్ట్ చేశారంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నేను తీసుకురావడానికి, నేను మీలాగే సపోర్ట్ చేయడానికి నేను కూడా రెడీ ఉంటాను. లేకపోతే మీ సపోర్ట్ అని నాకు కావాలి. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి అందరూ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలా మంది ఏంటంటే వీడియో చూస్తున్నారండి, లేకపోతే కింద రెడ్ కలర్ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ చూడండి, ఆ సబ్స్క్రైబ్ అనేది చేసుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేయడం వల్ల లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారు. అలానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది చూడండి, క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అలానే ఇక్కడ మోర్ ఒక ఆప్షన్ ఉంటుంది, మోర్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ దానికి సంబంధించి నేను ఫస్ట్లో మీకు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ అనేది ఇక్కడ ఇచ్చుంటానండి. ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ కావచ్చు, ఆ తర్వాత పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ ఇచ్చుంటాను. అన్ని నోటిఫికేషన్ సంబంధించి అన్ని కూడా మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఫుల్ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. జై